ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గారు చేశారు. ఎక్స్‌ట్రీమ్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ ఇన్ని రోజులకి ఆ క్యారెక్టర్ గుర్తు చేసుకుంటాం మనము. ఆయన ది బెస్ట్ క్యారెక్టర్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అది ఓబుల్ రెడ్డి అనేది. ఆ క్యారెక్టర్‌కి ముందు మీరు ప్రకాష్ రాజ్ గారిని అనుకున్నారు. ఆయన ఏదో సంథింగ్ ఏదో బిజీ టైమ్‌లో ఒక టైమ్‌లో బిజీగా ఉంటే మీరు గోపీచంద్ గారిని కూడా అప్రోచ్ అయ్యారని విన్నాను నేను. ఇస్ ఇట్? అది అంటే నేను అప్రోచ్ అవ్వడం కాదు. నాకు కూడా ఎప్పుడు మహేష్, భూమిక ఎలాగో హ్మ్. ప్రకాష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి అనేది ఫిక్స్డ్. ఓకే. నా కథలో నేను రాసుకుంటున్నప్పుడే. సో నాకు తనకు కూడా ఆల్టర్నేటివ్ లేడు. ఓకే. కాకపోతే ఆ మధ్యలో కొన్ని ప్రకాష్ రాజ్తో కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు జరిగాయి ఛాంబర్లో. ఓకే. సో తనని పెట్టుకోకూడదన్నట్టు ఇలా ఆ టైమ్‌లో ఒకటి ఏవో ఉంది కొన్ని కదా ఆయన వచ్చాయి. మీద. ఒకటి రెండు వచ్చాయి. వచ్చినప్పుడు అంటే ప్రాజెక్టు మళ్ళీ షెడ్యూల్ దెబ్బతింటది. నేనేమో వెయిట్ చేద్దాం సార్ ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు అని అన్నాను. బట్ రాజు గారు కొంచెం లేదు మనం మనం మరీ దెబ్బ అయిపోతామో, ఎందుకని మంచిది ఆప్షనల్గా ఒకళ్ళని అనుకుంటే బెటర్ కదా అని ఆయన పిలిపించారు గోపీచంద్ని. ఓకే. సో అప్పుడు గోపీచంద్ ఆయన వచ్చారు, కలిశారు. ఆ, అదే చూడటం జరిగింది. బట్ ఒక ఆప్షన్గా ఆయన రాజుగారు ఉంటే బెటర్ అని చెప్పి అలాగా అనుకోవడం జరిగింది. బట్ ఈలోగా ప్రకాష్ రాజు కూడా తెలిసి ఓకే. ఇది అసలు నా క్యారెక్టర్ గుణాన్ని ఓబుల్ రెడ్డి గారు ఎవడో వాడు చేయాల్సింది ప్రకాష్ రాజే, వేరే ఎవడో కాదని చెప్పి తన ఛాంబర్లో విషయాలన్నీ తనే సెటిల్ చేసుకొని వచ్చేయడం జరిగింది. ఓకే. ఇంకా ఫిక్స్ ఇంకా అసలు అదే ఒక ఓల్డ్ సిటీ కుర్రాడు అజయ్ కర్నూలులో ఉండే ఒక అమ్మాయి స్వప్న అనే అమ్మాయికి తనకి హెల్ప్ చేయడం, తనకు ఒక అండగా నిలబడడం అనేది ఒక యూనిక్ ఐడియా. ఇప్పటికి టిల్ నో కమర్షియల్ యాంగిల్లో ఇది ఒక యూనిక్ ఐడియా. 2 ఏరియాలని మర్జ్ చేసి ఒక లవ్ స్టోరీ వేశారు మీరు. అంటే ఆ పాయింట్ ఎలా సార్ కర్నూలు ఓల్డ్ సిటీ నుంచి కర్నూలుకి? అదే అమ్మా నేను కథ అనుకుంటున్నప్పుడు ఎప్పుడైతే ఈ పాత బస్తీ నేపథ్యంలో అంటే ఫస్ట్ సాంగ్లోనే నీకు చూపించాను నేను, హరే రామ హరే కృష్ణ సాంగ్లోనే అసలు ఓల్డ్ సిటీ నేపథ్యం ఎలా ఉంటుంది. అవును. ఇది వెరీ సెక్యులర్ సిటీ మన హైదరాబాద్ అనేది. సో అందరూ అన్ని రిలీజియన్ పీపుల్ ఇక్కడ ఉంటారు. పర్టికులర్గా పాత బస్తీ అంటే మనం ఏదో కేవలం ఒక కమ్యూనిటీకి చెందింది అనుకుంటాం. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో ఆ ఇంటిగ్రిటీ చూపించాను పాటలో. హరే రామ హరే కృష్ణ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఆ పాటలో. పాట లిరిక్స్ కూడా సీతారామ శాస్త్రి గారు కథ మొత్తం విని ఆయన నాకు ఈ బ్యాక్డ్రాప్లో అసలు ఈ పాత బస్తీ కల్చర్, ఒరిజినల్ కల్చర్ అంటే మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ వాళ్ళకి తెలుగు కూడా రాదు. తరాల నుంచి ఉన్న తెలుగు వాళ్ళు అద్భుతమైన ఉర్దూ మాట్లాడతారు, ఉర్దూ మిక్స్డ్ తెలుగు మాట్లాడతారు. ఆ తెలుగు మనకు అర్థం కాదు. అవును. సో అలాగే కొందరు ముస్లిమ్స్కి కొందరు ఉర్దూ రాదు, తెలుగు మిక్స్డ్ ఉర్దూ మాట్లాడతారు. అలాగా ఒక చాలా బ్యూటిఫుల్ కల్చర్ ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో. సో దీన్ని చూపిద్దాం అని ఎప్పుడైతే నేను ఈ డీటెయిల్స్ వర్క్ చేశానో ఈ పాటలో ఇది, సో దీనికి గట్టి అపోజిషన్ ఉండాలి. అంటే మరి ఇలాంటి కుర్రాడు ఎదుర్కోవాలంటే ఒక చాలా స్ట్రాంగ్ బ్యాక్డ్రాప్ కావాలి, ఆపోజిట్ బ్యాక్డ్రాప్. సో అప్పుడు కరెక్ట్గా ఫ్యాక్షన్ సినిమాలు మొదలైన టైం అది. సో రాయలసీమ ఫ్యాక్షన్ ఇది. సో అన్ని ఫ్యాక్షన్ సినిమాలన్నీ హీరోయిక్గా వస్తున్నాయి, అంటే హీరోలు అందరూ ఫ్యాక్షనిస్టులుగాను. సో అలాగా చూపిస్తూ రాయలసీమలో కూడా గొప్ప కల్చర్ అది. సో దాన్ని అంటే దీనికి పోటీగా పాత బస్తీకి పోటీగా అటు ఫ్యాక్షన్ రాయలసీమ ఉంటే బాగుంటుందని చెప్పి అలాగా దాన్ని ఆపోజిట్ పెట్టుకున్నాను. మీకు అందుకనే వెరీ పాపులర్ డైలాగ్ కూడా కథలోంచి వచ్చిందే, తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కడు ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇది కర్నూలు కాదురా పాత బస్తీ అని డైలాగ్ కూడా ఉంటుంది కదా. సో అలాగా అంటే 2 కౌంటర్ వెయిట్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉండాలని అది అలా పెట్టడం జరిగింది నేను. అందులోంచే ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయడంతో ఈ 2 కూడా ఆడియన్స్కి బాగా నచ్చాయి. అంటే 2 బాగా స్ట్రాంగ్ బ్యాక్డ్రాప్స్ బాగా కుదిరి అది హీరోకి విలన్కి కూడా బాగా వర్కౌట్ అయింది.
ఒక్కడు అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది కొండారెడ్డి బుర్జ దగ్గర పంచ్ సీన్, ఓబుల్ రెడ్డిని అజయ్ కొట్టడం ఆ అమ్మాయి కోసం, స్వప్న కోసం. సో ఆ డిజైనింగ్ ఎలా జరిగింది సార్? అంటే ఐకానిక్ సీన్ అనిపిస్తుంది అదంతా. అక్కడ ఎస్టీడీలో ఫోన్ మాట్లాడడం, అజయ్ అక్కడ నుంచి చూడడం, పరిగెత్తుకుంటూ అదే నడుచుకుంటూ జస్ట్ వచ్చి ఒక పంచ్ కొట్టడం, అక్కడ నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పడం, మణి శర్మ గారు బీజిఎం అంతా భలే కుదిరింది. ఇప్పటికి ఒక ఐకానిక్ సీన్ అనిపిస్తుంది అదంతా. ఆ డిజైనింగ్ గురించి చెప్పండి సార్. అంటే అదంతా కథలో భాగంగానే ఇలాంటి ఒక కుర్రాడు, ఒక ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉన్న కుర్రాడుగా చూపించాను. ఓకే. ఈ బిగినింగ్ అజయ్ క్యారెక్టరైజేషన్ కూడా కేవలం స్పోర్ట్స్ అంటే ఊరినే గ్రౌండ్కి వెళ్ళి ఆడేవాడే స్పోర్ట్స్ మెన్ కాదు. స్పోర్ట్స్ మెన్స్కి మంచి డిసిప్లిన్ ఉంటుంది. మీరు ఫస్ట్ పాటలో కూడా ఒక లైన్ చెప్తారు, శాస్త్రి గారు ఒక లైన్ వేశారు, ఆటనే మాటకు అర్థం చెప్పి రాయించుకున్నది అది. సో అలాగా ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని ఉన్న కుర్రాడు. ఓకే. ఆ కుర్రాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రాయలసీమ నేపథ్యంలో అక్కడ తన కళ్ళెదురుగుండా ఒక అన్యాయం జరుగుతుంటే అదే టైంకి తను లోపలికి స్టేడియంకి వెళ్ళి కబడ్డీ ఆడి కప్పు గెలవాల్సిన సమయం అది. సో చాలా క్రూషియల్ తనకి. తను వచ్చిందే కర్నూలు అక్కడ దానికోసం, ఆ కప్పు కొట్టడం కోసం. అది తన లక్ష్యం కూడా. సో బట్ అలాంటి లక్ష్యాన్ని కూడా ఇక్కడ ఆపదలో ఒక అమ్మాయి ఉండడం, అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, కేవలం అమ్మాయి అనే కూడా కాదు. సో మీ ఇద్దరికి మీకు రిలేషన్షిప్ కూడా అలా ఉంటుంది, హీరోకి హీరోయిన్కి మధ్య. ఏదో హీరోయిన్ అని చెప్పి అమ్మాయిని అట్రాక్ట్ చేయడం కోసం అన్నట్టు ఉండదు. అదే ప్లేస్లో, స్వప్న ప్లేస్లో కుర్రాడు ఉన్నా సరే అజయ్ అలాగే చేస్తాడు, స్పోర్ట్స్ మెన్ అలాగే బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ సీన్ వరకు మీరు అది చూపించలేదు, స్వప్న ఎక్కువ అనే దాకా కూడా ఎక్కడ హీరోయిన్ మిస్ అయినట్టు కూడా చూపించారు. సో అలాగా ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్లో తను దాంట్లో చూడటం ఏంటి, ఆడాల్సింది స్టేడియంలో కాదు ఇక్కడ డైలాగ్తో చూపించారు. ఆ అమ్మాయిని ఆ ఇన్స్టింక్ట్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్ మామూలుగానే హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, దానికి తోడు ఒక డిసిప్లిన్డ్, వెరీ వెల్ మేనర్డ్, అద్భుతంగా తయారైన ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన స్పిరిట్ చూపిస్తుంది. అది ఒక్కడి విషయానికి వస్తే మణి శర్మ గారు ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చారు, స్కోర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. స్కోర్ కూడా సినిమాని ఎలివేట్ చేస్తూ వస్తుంది. ఎస్పెషల్లీ చెప్పవే చిరగాలి కానీ, సాహసంగా ప్రతి సాంగ్ సూపర్ సాంగ్. ఆ మ్యూజిక్ సెట్టింగ్స్ గురించి చెప్పండి. ఎక్కువ వర్షన్లు చేసిన సాంగ్ ఏదైనా ఉందా ఈ సినిమా? మణి శర్మకి నాకు మధ్య అసలు వెర్షన్లే ఉండవమ్మా. అవునా? ప్రతిసారి నేను సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన ఇచ్చిన మొదటి ట్యూనే ఇప్పటివరకు మీరు విన్న అన్ని పాటలకి జరిగింది. రెండో ఆల్టర్నేటివ్ ఉండదు. సో ఎందుకంటే అప్పటికే మా కాంబినేషన్, మా ఇద్దరికి ట్యూనింగే చూడాలని ఉంది. మరి అది ఎలాంటి ఆల్బమ్ తర్వాత మృగరాజు చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, దాని తర్వాత ఒక్కడు మా కాంబినేషన్ 4వ సినిమా. సో ఒకదాన్ని మించి ఆల్బమ్ ఒక్కొక్కటి ఉంటుంది. మా ఇద్దరికి ట్యూనింగ్ చాలా, అంటే మా ఇద్దరు కెరీర్లు కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని బాగా ట్యూన్ అయిపోయాం. సింక్ మామూలు సింక్లో ఉండం. సో అందుకని ఫుల్ కథ తనకి నేను చెప్పటం ఏంటి, సిచ్యువేషన్లు కూర్చోవటం, ఆయన ఎప్పుడు అలా ఆసుగా ఆ సిచ్యువేషన్ నుంచి అలా ఇస్తాడు, అది ఓకే అవుద్ది అంతే. అదే ఓకే, రెండో ఆల్టర్నేటివ్ ఉండదు.